బైబిల్ ఏం చెప్తుందంటే, నన్ను వెంబడించగోరిన ఎడల తనను తాను ఎప్పుడెప్పుడు తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట చూస్తాం. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. లేచినప్పుడు ఉదయాన్నే, దేవా మరొక దినాన్ని నాకు చూడడానికి ఇచ్చావు, ఈరోజు నేనేం చేయాలనుకుంటున్నానో దాన్ని నువ్వు ముందే తీర్మానించావు. నీ చిత్తంలోనికి నేను రావడానికి నాకు సహాయం చేయి. నీ సిలువు చాటున నన్ను మరుగుపరచు. ప్రసంగం చెప్పేటప్పుడు మాత్రమే సేవకుల్ని సిలువు చాటును మరుగుపరచు అనే మాట కామన్గా వాడేస్తాం. కానీ మనం చేసే ప్రతి పనిలో, మనం మాట్లాడే ప్రతి మాటలో ఏదైనా సరే, అయ్యా నీ సిలువు చాటును నన్ను మరుగుపరచు, నా ద్వారా నువ్వు కనపడేలాగు నా ముందు నువ్వు ఉండయ్యా అని ఆ ఎదుగుదలలోనికి, ఆ పరిపక్వతలోనికి మనం రావాలి. అదే పౌలు గారు, ఆయన ఊరికే చెప్పలేదండి, నేను క్రీస్తుని వెంబడిస్తున్న ప్రకారం మీరు నన్ను వెంబడించండి అని ఊరికే ఏమంటారు సరదాగా అన్నటువంటి మాట కాదు అది. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని తనను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించండి అని చెప్పిన ఆ మాటని ఆయన అక్షరాలా ఫాలో అయ్యాడు. కాబట్టే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆయన చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు మిమ్ములను గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవుచున్నాను. ప్రతిరోజు నన్ను నేను ఉపేక్షించుకుంటున్నాను. నేను కాదు, నా వల్ల అయ్యింది ఏది కాదు, నేను ఒక మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, నేను కాదు, నాలో ఏదో నియమం ఉంది, దేవునికి నేను సమర్పించుకుంటున్నాను, నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను, ఆయనని రాజుగా నా హృదయంలో నేను ప్రతిష్ఠిస్తున్నాను, ప్రతిరోజు దినదినము నేను చనిపోతున్నాను అని అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అప్పుడప్పుడు మనల్ని మరుగుపరుచుకోవడం కాదు, కానీ ప్రతిరోజు సిలువ చాటున మనల్ని మనం మరుగుపరుచుకునే స్థాయికి మనం ఎదిగామా? ఎస్, మనం ఎదుగుతున్నాం. అభివృద్ధి మనలో ఉంది. ఏంటి ఉపేక్షించుకోవడం అంటే? నేనంటాను, మనకి బాగా ఇష్టమైన వాటిని క్రీస్తు కోసం త్యాగం చేయడానికి సిద్ధం అవ్వడమే. అబ్రహాం గారు తన కొడుకుని అడిగాడు దేవుడు. ఒకసారి ఆ మాట చూస్తే చాలా క్లియర్గా, నీ కొడుకుని తీసుకొచ్చేబ్బా అని అనలా. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, ఒక్కడే కొడుకు అయ్యున్నాడు కదా ఆయన్ని, ఎవరిని నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, దేన్నైతే ప్రేమిస్తున్నావో, దేని గురించి అయితే ఎక్కువ నువ్వు ఆలోచిస్తున్నావో వాడిని తీసుకురా, నాకు అర్పించు. అది చేయగలిగితే ఎస్, నువ్వు ఎదిగిన క్రైస్తవుడివి. ఒక భక్తుడు ఎలా అన్నాడు, ఒక క్రైస్తవుడి పర్స్ బాప్తిస్మం తీసుకోనంత వరకు వాడు ఫుల్గా బాప్తిస్మం తీసుకున్నట్టు కాదు అని అంట. అంత దేవుడే అని అంటాం. మళ్ళీ రెండో ఆప్షన్, ఒకవేళ కాకపోతే ఉన్నాయిలే డినామినేషన్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, రైట్, ఇవి ఉన్నాయి కదా, రైట్, నీకు ఇష్టమైనది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక కథ ఉంది. ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. అయ్యా, నేను నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి అని అడిగితే యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, బూతులాడొద్దు, నీ పొరుగువాడిని ఏది ఆశించొద్దు, నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు కొలువు, నీ తల్లిదండ్రులు గౌరవించు. అక్కడ ఉన్న 10 ఆజ్ఞలు ఆయన చెప్పాడు యేసుక్రీస్తు. అరే, సండే స్కూల్ దగ్గర నుండి నేను చర్చికి వెళ్తున్నాను, ఇవన్నీ చిన్నప్పటి నుండే చేస్తూ ఉన్నా, ఇంకా నాకేమన్నా కొదువు ఉందా? లేదు, రానా అని అంటే ఒకటి ఉంది,
నీకు ఇష్టమైన, నువ్వు దేన్ని బ్యాకప్గా పెట్టుకున్నావో, దేని మీద నువ్వు ఆనుకొని ఉన్నావో, దేన్ని నువ్వు నమ్మి ఉన్నావో, దేని గురించి నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తున్నావో దాన్ని నమ్మేసి, నాకిచ్చి నువ్వు వెళ్ళమనలా, దాన్ని నమ్మేసి లేని వాళ్ళకి, పేదలకు ఇచ్చేసి యూ కమ్. నిజంగా యేసుక్రీస్తుకు తెలుసు ఎక్కడ ఏలు పెడితే ఏ స్విచ్ నొక్కితే ఏ ఫ్యాన్ తిరుగుద్ది, ఏ లైట్ వెలుగుద్దని. కరెక్ట్ స్విచ్ నొక్కాడు. అరే ఇది మన వల్ల కాదులే అని తలదించుకుని వెళ్ళిపోయాడు. అవును, చిన్న వయసు నుండి ఇవన్నీ నువ్వు చేస్తున్నావేమో, చేస్తున్నాను అని అనుకుంటున్నావేమో. దేవా, అసలు ఏ సండే కూడా నేను చర్చి మానకుండా నేను ఉండలేదు, బుధవారం ఆరాధన మానలేదు, ఉపవాస గుడికి మానలేదు, ప్రత్యేక గుడికలు మానలేదు, దశంభాగాలు మానలేదు, నెల నెల ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. అది పరిపక్వత కాదు. నేనంటాను, చక్కగా పైకి అంత బాగా పెరిగి మనస్సులో చిన్నపిల్లలాగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది మనకు తెలుసు. నేనంటాను, అటువంటి ఎదుగుదల మాత్రమే నీకు ఉంది. నీకు ఇష్టమైనది, నువ్వు బాగా దేని గురించి ఆలోచిస్తున్నావో దానిని నిస్సందేహంగా, ఇదిగో అదే అడిగావా, తీసుకో, అబ్రహాం లాగా ఇచ్చేయగలిగితే ఎస్, క్రైస్తవుడుగా, విశ్వాసిగా పరిపక్వత చెందినవాడివి అని ఈ నా చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం కొలమానం చెప్తా ఉంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, దేవుడు చిన్న చిన్న విషయాలలో నిన్ను కాదు, కూడదు, చేయొద్దు, వెళ్ళొద్దు అన్నప్పుడు అవును అని చెప్పగలిగితే, పెద్ద పెద్ద విషయాల్లో దేవుడు నిన్ను అడిగినప్పుడు నీకు అది పెద్ద ప్రాబ్లం అనిపించదు, సమస్య అనిపించదు. ఎలా? అబ్రహాము తండ్రి ఇంటిని వదిలేసి వెళ్ళబ్బా అనగానే ఏమీ మాట్లాడకుండా, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా, భవిష్యత్తు ఏంటో తెలియకుండా బయలుదేరగలిగాడు, ఇల్లు వదిలి బయటికి రాగలిగాడు. కాబట్టి తండ్రి ఇంటిని ఈజీగా వదిలి దేవుడి మీద నమ్మకం ఉండి బయటికి రాగలిగాడు. కాబట్టి కొడుకుని ఇవ్వడంలో అతనికి ఇబ్బంది అనిపించలా. అరే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మనందరికీ విశ్వాసులకి ముందు మాదిరి అని చాలా మాట్లాడతాం. విశ్వాసం గురించి, ఆయన ఎదుగుదల గురించి, ఆయన లోబడే విషయం గురించి చాలా మాట్లాడతాం. కానీ ఆయన విధేయత గురించి మనం ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడం. ఏమిచ్చాడండి? తను బాగా ప్రేమించేటువంటి కొడుకుని అట్లా ఇచ్చేయగలిగాడు. మనం ఇవ్వగలుగుతున్నామా? ఇస్తే మన విశ్వాసం బలంగా ఉన్నట్టే. విధేయత గురించి మనం నేర్చుకోవాలి. తర్వాత రెండవది, ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉంటే, ఇతరులతో సమాధానం కలిగి ఉండగలిగితే ఎస్, నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వాడివి, పరిపక్వత చెందిన వాడివి అని బైబుల్ చెప్తూ ఉంది. చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి 3 అధ్యాయాలు, మూడవ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూస్తే అక్కడ ఎదగలేదు, మీరు ఇంకా మీరు విశ్వాసులు, వాక్యం వింటున్నారు, కానుకలు ఇస్తున్నారు, అంతా బాగుంది, కానీ మీలో ఎదుగుదల లేదు, మీరు ఇంకా పిల్లలే అని చెప్పడానికి అక్కడ తీసుకున్న ఉదాహరణ ఏంటి? మీలో ఇంకా మూడవ వచనంలో పైనేమో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేకపోయాను అని చెప్తూ, దట్ మీన్స్ మీరు ఎదగలేదు, బలమైన ఆహారాన్ని తీసుకునే అంతగా మీరు ఎదగలేదు అని చెప్తూ, దేని వలన అనేది 3వ వచనంలో చెప్తున్నాడు. అసూయయు కలహమును ఉన్నాయి. సమాధానం, ఇతరులతో సమాధాన పడేటువంటి స్థాయికి మీరు ఎదగల. కాబట్టి మీరు ఇంకా చిన్నపిల్లలుగా మరుగుజ్జుతనంలో మీరు ఆగిపోయారు అని చెప్తున్నాడు. చిన్నపిల్లలే కదా దెబ్బలు ఆడుకునేది. అరే, నువ్వు ఎదిగిన వాడివైతే ఇతరులతో సమాధానంగా ఉండడం కోసం దేన్నైనా నువ్వు వదులుకుంటావు. ఉదాహరణ, మరలా అబ్రహాం గారి దగ్గరికి వస్తా.
అబ్రహాం గారికి గొర్రెలు, ఒంటెలు, మేకలు అన్నీ బాగా విస్తారంగా పెరిగిపోయినాయి. ఇటు పక్కన తన సహోదరుడికి కూడా అంతే ఇదిగా పెరిగినాయి. వాళ్ళ పని వాళ్ళు వీళ్ళ పని వాళ్ళు కలిసి ఒక చోట మేయడానికి వస్తుంటే, ఏయ్ నేను రాత్రే వచ్చి ఎక్కడ గడ్డు ఉందా అని నిద్ర లేకుండా రాత్రంతా తిరిగితే తెల్లారేపాటికి నువ్వేంట్రా నీ గొర్రెలు తీసుకొచ్చావని వీళ్ళు, ఇప్పుడు కాదు 3 వారాల క్రితమే నేను ఇటు రావాలని నిర్ణయించుకున్నానని వాళ్ళు, మీ గొర్రెలు మా దాంట్లోకి వస్తున్నాయని, మా గొర్రెలు మీతో కలిసిపోతున్నాయి, ఎన్ని విడదీయలేకపోతున్నామని వీళ్ళు గొడవ పడతా ఉంటే అబ్రహాం ఏమన్నాడు? ఎదిగిన వాడిగా, పరిపక్వత చెందిన వాడిగా, బాబు ఇట్రా సహోదరుడా, దా నువ్వు ఇటు వెళ్తావా, నేను ఇటు వెళ్తా. నువ్వు ముందుకెళ్తావా, రైట్ నేను వెనక్కి వెళ్తా. నువ్వు తూర్పు వైపు వెళ్తావా, రైట్ నేను పడమటి వైపు వెళ్ళిపోతా. దేనికి? మనం సహోదరులం కాబట్టి మన మధ్యలో కలహాలు వద్దు, గొడవలు వద్దు, మనస్పర్ధలు వద్దు, సమాధానం కావాలా. నీకేం కావాలి తీసుకో, ఇదిగో. అందుకనే చూశాడు కదా, అదిగో అక్కడ దూరంగా ఒకటి కనపడుతూ ఉంది, పచ్చిక బయళ్ళులాగా, ఎంతో అసలు కరువు అనేదే ఎరగని ఒక ప్రాంతంలాగా లోతు గారికి కనపడింది. అటు వెళ్ళాడు. చివరికి ఏమైంది? అది సొదొమ గొమొర్రా అయింది. అఫ్కోర్స్ నేననేది ఇక్కడ సమాధానం కోసం దేనినైనా వదులుకోగలిగితే, ఒక మాట అన్నాడు, పట్టించుకుని పీక్కుని నన్ను అంటాడా, ఏమనుకుంటున్నాడు, సమయం దొరుకుతుంది, దొరక్కపోడా, మా వాళ్ళు చూసిన తోటలోనికి గొర్రెలు తీసుకొస్తాడా, రైట్ చెప్తా, ఇలా అనుకుంటే ఇలాంటి కలహాలు, అసూయలు ఇంకా మనలో ఉంటే బైబిల్ చెప్తుంది ఎదుగుదల మనలో లేదు. అందుకనే బైబిల్ చెప్తూ ఉంది, సమాధానపరచువారు ధన్యులు వాళ్ళు. అరే ఎందుకు అక్కడ తెలుగులోనే కుమారులు అని పెట్టాడా, ఇంగ్లీష్ బైబిల్లోనే సరిగ్గానే ఉందా అని చూస్తే అందులో కూడా సన్స్ ఆఫ్ గాడ్ ఉంది, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ లేదు. అక్కడ పిల్లలు అని లేదు, పిల్లలు కాదు కుమారులు, ఎదిగిన వాళ్ళు. నువ్వు ఎదిగిన దానివైతే, కుమార్తెవి కుమారుడివి అయితే ఏం చేస్తావు? సమాధానాన్ని వెతుకుతావు. ఇతరులతో సమాధానం కలిగి ఉండటం వల్ల బైబిల్ చెప్తుంది కదా, ఆత్మీయ పరిపక్వత నువ్వు కలిగిన వాడివి. మనసులో చెత్త చెదారం అంతా బయట పారవేయకపోతే ఆ సమాధానం మనం చూడలేము. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అందులో మనం గమనించగలిగితే ఎటువంటి సమాధానం ఆయన చెప్తున్నాడు అంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానం. దానిపైన మనం చూస్తే దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా ఏమేమి కలిగి ఉండాలో అక్కడ చెప్తున్నాడు. అవి మనం ఉన్నాయా, ఆ పరిపక్వతలోనికి మనం వచ్చామా లేదా అనే విషయాన్ని బైబుల్ కొలమానంలో మనం కొలుసుకుందాం. ఎవరు తప్పు చేశారు అనేది కాదు, సమాధానం కోసం ఎవరు ముందు అడుగు వేశారు అనేది దేవుడు చూస్తున్నాడు. అవును, మత్తయి సువార్తలో చెప్తున్నాడు కదా, నువ్వు కానుకలు అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరుడికి నీకు ఏదైనా వ్యతిరేకంగా ఉంటే అక్కడ నువ్వు తప్పు చేసిన వాడివి, అంటే మీ ఎడల తప్పు జరిగిపోయింది. అదే 18వ అధ్యాయం 15వ వచనంలో, మీరు మనస్తాపం చెందినా సరే, నీ సహోదరుడు నీకు వ్యతిరేకంగా ఏదన్నా చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి వాడితో నువ్వే వెళ్ళాలి. సమాధానాన్ని వెతికేవాడివిగా నువ్వు ఉంటే నువ్వు ఆత్మీయ పరిపక్వత చెందిన క్రైస్తవుడివి, విశ్వాసివి అని నా బైబిల్ చెప్తూ ఉంది. పరిపక్వత చెందిన క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18-19 వచనాల్లో, సాధ్యమైతే, శక్యమైతే, చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండాలి. మొదటిది ఉపేక్షించుకోగలిగితే, నీకు ఇష్టమైన దేవునికి నిస్సందేహంగా సమర్పించుకోగలిగిన మనస్తత్వం నీకుంటే ఎస్ నువ్వు ఎదిగిన వాడివి. రెండవది సమాధానాన్ని నువ్వు వెతికేవాడివైతే ఎస్ నువ్వు ఎదిగిన క్రైస్తవుడివి. మూడవది
అభివృద్ధి కోసం అభ్యాసం చేయుట. మరలా అపోస్తలుడైన పౌలు యవ్వనస్తుడైన తిమోతికి రాసిన ఆ మాటను మీ ముందుంచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించు, వీటి అందే సాధనము చేసుకొనుము. అవును, నేను బాప్తిస్మం తీసుకొని రక్షణ అనుభవాన్ని పొంది పరిశుద్ధాత్మతో నింపబడి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఒకవేళ నేను చేయత్తమని అడిగితే 10, 20, 30, 40 సంవత్సరాలు కూడా దేవునితో కలిసి నడిచిన అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. డే 1 నేను ఎప్పుడు గ్రోత్ అనేది మొదటి తేదీ రోజుకి ఈ రోజుకి ఉన్న తేడానే చూస్తాను. పోయిన వారానికి నిన్నటికి ఈ రోజుకి మనం చూస్తే ఏం కనపడకపోవచ్చు. బాప్తిస్మపు తొట్టిలో నుండి నువ్వు బయటకు వచ్చిన ఆ రోజుకి క్రీస్తుతో నడిచిన అనుభవం 30 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజుకి నీలో ఉన్నటువంటి ఎదుగుదల ఏంటి? ఎదుగుదల కోసం నువ్వు తీసుకున్నటువంటి ప్రయత్నాలు ఏంటి? చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? శరీర విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తాం. జుట్టు పెరగట్లేదా, మందారాకులు రాస్తాం, ఇంకా వేర్లు తీసుకొచ్చి కొబ్బరి నూనెలో నానబెట్టి రాసుకుంటూ ఉంటాం. ఇంకా సైట్స్ పెరిగిపోతున్నాయా, ఏదో ఒకటి చేసి వాకింగ్ వెళ్ళాలా, ఈ చేయాలా, బాగుండాలి. బట్ ఆత్మీయ ఎదుగుదల కోసం మనం చేసే ప్రయత్నాలు ఏంటి? మనం తీసుకున్నటువంటి శ్రద్ధ ఏంటి? ఎక్కడ ఎదుగుదల? ఇతరులు నీలో చూడగలుగుతున్నారా? నీ అభివృద్ధిని ఇతరులకు కనపడు నిమిత్తం సాధనం చేసుకోవాలి. అభ్యాసం చేస్తున్నావా? ఒకవేళ అభ్యాసం చేసేవాడిగా నువ్వు ఉండకపోతే, ఎదుగుదల నీలో కనిపించకపోతే, నా బైబిల్ ఏం చెప్తుందంటే 4వ అధ్యాయంలో 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఒక మాట ఉంది. ఎలా నువ్వు ఉంటావు? అభివృద్ధికై నువ్వు అడుగులు వేయకపోతే, దాని గురించిన అభ్యాసం చేయకపోతే నీ సంభాషణ ఎలా ఉంటుంది? ముసలమ్మ ముచ్చట్లు కట్టిబెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి. అరే, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళంగానే ఉంటాం మనం. అభివృద్ధి మనలో కనపడదు. ఎప్పుడు అక్కడ కూర్చుని ఆ ముఖ్యమంత్రి, ఈ ప్రధానమంత్రి, ఈ గవర్నరు, కొంతమంది ఇటు వస్తే పొలాలు, పంటలు, రాబడులు ఎప్పుడు ఒక పక్కన ఇంకొక పక్కన ఆ స్థలాలు, ఇళ్ళు, అద్దులు, ఇంకో పక్కన వంటలు, కూరగాయలు, చీరలు, ఎప్పుడు ఇవే. మన సంభాషణ దేని గురించి ఉంటుంది? ఇతరులతో మనం మాట్లాడే విషయాలు వేటి గురించి ఎక్కువగా ఉంటున్నాయి? అవును, ఇంతకుముందు వీడి దగ్గరికి వెళ్తే ఎప్పుడు నచ్చినా నచ్చకపోయినా సోది చెప్తానే ఉంటాడు. ఇప్పుడు దేవుని గురించిన మాటలు తప్ప వాడి నోట్లో అనవసరమైనటువంటి వ్యర్థమైన ముచ్చట్లు ఎతికినా కనపడట్లేదు. అభివృద్ధి ఉందా? ఎదిగిన క్రైస్తవులమా మనం? నీకు అనుగ్రహించబడిన వరాలను పెంపొందించుకోవడంలో నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన వరాలేంటో కనిపెట్టడానికి ప్రయత్నం చేశావా? వాటిని దేవుని కోసం ఎలా వాడాలో ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? అభివృద్ధి, ఎదుగుదల. అవును, జుట్టు ఊడిపోతుందంటే మన ముఖాల్లో కల్పించేటువంటి బాధ అంతా ఇంత కాదు. జుట్టు తెల్లబడిపోతుందంటే మనం పడే తప్పన అంతా ఇంత కాదు. బట్ ఆత్మీయంగా ఇన్నేళ్ళు అయిపోయింది దేవునితో కలిసి నడిచి, అభివృద్ధి కనపడట్లేదే అనే బాధ మనలో ఎందుకు కనపడట్లేదు? అయ్యో, నాకు భయం అండి,
ఎవరితో అయినా మాట్లాడాలంటే నాకు ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్రార్థన చేస్తా, అద్దం ముంచుని 2-3 సార్లు చెప్తా, బండిలో దారిలో వెళ్ళేటప్పుడు ఆటోలో నాతో నేను మాట్లాడుకుంటా. ఆడి దగ్గరికి వెళ్ళి కనపడగానే ఇక్కడ ఏదో గొంతు పట్టుకున్నట్టు అనిపిస్తుంది. నేను చెప్తాను, భయము పిరికితనం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ శక్తి కలిగిన ఆత్మ. మరి అటువంటి ఆత్మ పొందుకున్నటువంటి మనం మాట్లాడడానికి అభ్యాసం చేయాలి, సాధనం చేసుకోవాలి. మనమే అశ్రద్ధ, ఆత్మీయ వరాల పట్ల మనకున్నటువంటి అశ్రద్ధ ఆత్మీయ జీవితానికి వ్యతిరేకం. అది అశ్రద్ధ కలిగి ఉంటే అభివృద్ధి మనలో కనపడదు. ప్రసంగి చెప్తున్నాడు కదా, నీ చేతికి నీవు చేయడానికి వచ్చిన ప్రతి పనిని నీ శక్తితో యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. ఒకప్పుడు బాగా చేశానండి దేవుడి కోసం, మళ్ళీ పని చేశాను, ట్యాక్స్ పంచడం కానీ, ఇతరులకు వెళ్ళి స్వార్థ చెప్పడం కానీ, హాస్పిటల్లో వ్యాధులు పడకల మీద ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం కానీ, జైల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కానీ, రోడ్డు మీద అన్నం లేకుండా షెల్టర్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి అన్నం వండి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి పరిస్థితులు అప్పుడు బాగా చేసాం. ప్రసంగి చెప్పేది ఏంటో తెలుసా, ఉదయాన నీ చెయ్యి విత్తితే సాయంత్రం పూట దాన్ని వెనక్కి తీయకూడదు. మరి ఇప్పుడేమైంది? సాయంత్రం అయిపోయిందా? వెనక్కి వచ్చేసిందా? చేసేము చాలే అని అనుకుంటున్నామా? ఈరోజు నీ పరిస్థితి ఏంటి? సాయంత్రం అయినప్పుడు కూడా నీ చెయ్యిని వెనక్కి తీసుకోవద్దు. అభివృద్ధి కనబడతా ఉందా? అభివృద్ధి నువ్వు చెందినవాడివైతే దానిలో కొనసాగుతూ ఉన్నావా? అవును, శారీరకంగా మానసికంగా అభివృద్ధి కనపడకపోతే మనలో కనపడే తపన ఆత్మీయ అభివృద్ధిలో కనపడుతూ ఉందా? 4వ కొలమానం, సత్యాన్ని వివేచించగలగాలి. సత్యాన్ని సరిగ్గా వివేచించగలిగితే, అవును బిడ్డలకు చెప్తాం కదా, అరే అది నొప్పు పట్టుకోవద్దు అంటే మరలా వెళ్ళి దాన్నే పట్టుకుంటున్నాడు అనుకోండి, వీడికి ఎదగల. వేగంగా ఒక బండి వస్తూ ఉంది, రోడ్డు మీదకి వెళ్ళి నుంచోవద్దు, బండి వస్తుంది వెళ్ళకూడదు, ఆగాలి, అది వెళ్ళే వరకు ఆగాలి, జీబ్రా క్రాసింగ్ ఉన్న చోట దాటాలి, ఆ గ్రహింపు వచ్చింది అంటే ఎదిగాడు. అరే ఈరోజు క్రైస్తవాన్ని చూస్తుంటే నేను అనుకుంటాను, ఒక పంది కొండ మీద నుండి పడింది కదా, వెనకాల ఎన్ని ఆగినాయి పడకుండా, హలో అని పరిగెత్తిని, ముందేదో ఉంది నేను కూడా వెళ్ళాలి. అలా ఎక్కడికి పిలిస్తే అక్కడికి, ఎక్కడ రమ్మంటే అక్కడికి, ఎవరు ప్రవచనం చెప్తే అక్కడికి. సత్యాన్ని, వాక్యాన్ని సరిగ్గా వివేచించగలిగేటువంటి ఎదుగుదల నీలో ఉందా? ఇంతకుముందు ఏంటి? నా కోసం ప్రార్థన చేయి బ్రదర్, నా కోసం ప్రార్థన చేయక్క, 30 సంవత్సరాలు అయిపోయింది ఇంకా నా కోసం ప్రార్థన చేయండి అనే స్టేజ్లోనే ఉన్నావా? నీ కోసం నేనేమైనా ప్రార్థన చేయాలా అని అడిగే స్టేజ్కి ఎదిగేవా? ఇతరులు నా కోసం ప్రార్థన చేయాలి చేయాలి చేయాలి, అరే ఈ గోల వల్లే కదా యూట్యూబ్లో ఈరోజు చూస్తుంటే పైన ప్రసంగం జరుగుతా, ఆ ప్రసంగం వినాలా, కింద వచ్చే అడ్వర్టైజ్మెంట్లు చూడాలా, ప్రార్థన అవసరాల కోసం మీరు మాకు రాయండి, ఆ ప్రార్థన అవసరాలను పంపించేటప్పుడు ప్రత్యేకమైన కానుకలు పంపించండి. సత్యాన్ని గ్రహించగలిగేటువంటి, వివేచించగలిగేటువంటి ఎదుగుదల దేవుడు మన దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. అవును కదా, ఆయన నా బిడ్డలు వెళ్ళడం మాత్రమే కాదు, ఆయన వాళ్ళు ఎదగాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నశించిపోయే శరీరానికి మనం ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఎప్పుడు యుగ యుగాలు ఐదర్ ఇన్ నరకంలో కానీ పరలోకంలో కానీ ఎప్పుడూ ఉండే
ఆత్మ గురించి మనం తీసుకునే శ్రద్ధ ఏంటి? స్పిరిచువల్గా నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. ఏమో నేను చాలాసార్లు ఇది తప్పేమో అనుకుంటా. నేను చిన్నప్పటి నుండి ఒక హోటల్కి వెళ్తున్నానండి. అక్కడ మంచి టిఫిన్ పెడతారు. ఈ మధ్య బాగాల అది నాకు క్వాలిటీ తగ్గిపోయింది. మా నాన్న అప్పటి నుండి ఇక్కడికే వెళ్తున్నాడు, నేను ఇక్కడికే వెళ్ళాలి, నేను ఇదే చచ్చినా సరే ఇదే తినాలి అని అనుకుంటామా? లేదు, అరే అది సరిగ్గా చేయట్లేదు, మనం ఇప్పుడు ఎదిగాం కదా, ఇంట్లో మనం చక్కగా చేసుకొని తిందాం అని అనుకుంటామా? నేను తప్పేమన్నా మాట్లాడుతున్నాను నేను? అరే మా నాన్న అక్కడే తిన్నాడు, మా తాత అక్కడే తిన్నాడు, నేను నా బాగుందో బాగాలేదో నాకు అనవసరం, నేను అక్కడే తినాలనుకుంటున్నాను. నువ్వు ఇంటికొచ్చి వాక్యాన్ని చదివి ధ్యానం చేసి సరిగ్గా ఉందా లేదా, వాక్యంలో ఇలా చెప్పి ఉందా లేదా, బెరేయ క్రైస్తవుల్లాగా, ఎదిగిన క్రైస్తవుల్లాగా, ఘనులైన వారిలాగా మనం ఉండగలుగుతున్నామా? పౌలు గారు వాపోతున్నారు కదా, సారీ హెబ్రీలకు రాసిన హెబ్రీ గ్రంథకర్త ఇలా ఆయన వాపోతూ ఉన్నాడు. 5వ అధ్యాయం ఒకసారి మనం తిప్పగలిగితే మూల పాఠాల దగ్గరే ఇంకా మనం ఆగిపోయాం. 11వ వచనం నుండి, ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నాయి, కానీ మీరు వినుటకు అయినందున వాటిని విశదపరచడం కష్టం. కాబట్టి కాలమును బట్టి చూస్తే మీలో చాలామంది బోధకులుగా ఉండాలి. కాదంటారా? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఒకరు బోధిస్తే, ఇంకా ఒకరు మన కోసం ప్రార్థన చేస్తే, ఇంకా ఒకరు మనల్ని నడిపిస్తే, ఇదే 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 ఇదే. కాలాన్ని బట్టి చూస్తే మీలో ఈ పాటికి చాలామంది బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు, కానీ మూల పాఠాల దగ్గరే మీరు ఆగిపోయారు. ఇంకా ఆ రక్షణ, ఇంకా అసూయ, ఇంకా స్వార్థం గురించి, ఇంకా ప్రేమించడం గురించి, ఇంకా చర్చికి రావడం గురించి, ఇంకా కానుకలు అర్పించడం గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా బేస్ ఎల్కేజీ క్లాస్ గురించే మీతో మాట్లాడాల్సి వస్తుంది. అభివృద్ధి ఏది? దేవుడు మనలో అభివృద్ధిని ఎదురు చూస్తున్నాడు. ఒక సేవకుడు ఇలా అన్నాడు, సాతాను పిల్ల సాతానులందరూ, మొన్న హేడెనన్న చెప్పాడు కదా, ఇక్కడుంటే ఇంకా ఊర్లో ఉండలేడు, ఆయన సర్వ వ్యాప్తి కాదు. కానీ ఇక్కడ ఎవరున్నారు? పిల్ల బ్యాచ్ ఉంది, వాళ్ళందరూ నెలకొకసారి గ్యాదర్ అవుతారంట. అయినప్పుడు వీడు బాప్తిసం తీసుకుందాం అనుకున్నాడు, ఆపేసా. వీడు చర్చికి వెళ్దాం అనుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ చాలా ట్రై చేసింది, మ్యాచ్ పెట్టా. వీడు యూత్ మీటింగ్కి వెళ్ళాలనుకున్నాడు, లేదు, కరెక్ట్గా అదే టయానికి పెళ్లి పెట్టా. వాళ్ళ సక్సెస్ని, వాళ్ళు సాధించిన విజయాలను వాళ్ళు పంచుకోవడానికి వాళ్ళు కూడుకుంటా ఉన్నారంట. అది సేటన్ గ్యాదరింగ్ అయితే, సెయింట్స్ గ్యాదరింగ్ దేనికోసం అవుతుంది? మనం ఏ విజయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం? నేను ఈ విశ్వాసిని ఈరోజు సంఘానికి లాక్కొచ్చా, ఈ వారంలో నేను ఈ బిడ్డతో మాట్లాడి దేవుని దగ్గరకు నడిపించా, ఈ విశ్వాసి దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా బలహీనంగా ఉంటే బలపరిచా. ఇవి ఉన్నాయా మన దగ్గర? సత్యాన్ని సరిగ్గా వివేచించగలిగి అభివృద్ధిలోనికి మనం ఎదిగిన క్రైస్తవులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అదే కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు చెప్తూ ఉన్నారు, బుద్ధి విషయంలో మీరు పెద్దవారిగా ఉండండి. కలహాలు, గొడవలు, ఇంకా వేరే వేరే విషయాల్లో పసిపిల్లలుగా ఉండండి. పసిపిల్లలు కాకుండా బుద్ధి విషయంలో మీరు దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండండి. అంటే
మరి బుద్ధి విషయంలో మనం ఎదిగిన వారిగా, పెద్దవారిగా మనం ఉంటున్నామా? బైబిల్ ధ్యానించడంలో డే 1కి ఈ రోజుకి మీ అభివృద్ధి ఏంటి? మీ సమయం పెరిగిందా? నేనంటాను, సంఘంలో చెప్పెట్టినటువంటి క్రమం, సంఘంలో పెట్టినటువంటి కూడికలు కాకుండా అవి దాటి, బ్రదర్ మన నలుగురు కలిసి కూర్చుని ఒక పుస్తకాన్ని మనం ధ్యానం చేద్దాం రండి, ఒక గ్రంథాన్ని మనం స్టడీ చేద్దాం రండి అని కలుసుకున్న రోజులు ఉన్నాయా? సంఘంలో అవసరంలా, మీ ఇంట్లో ఈరోజు సెకండ్ సాటర్డే ఖాళీ దొరికింది, రండి కొంచెంసేపు పాటలు పాడుకుందాం, కొంచెంసేపు బైబిల్ ధ్యానం చేద్దాం. ఇవి జరిగినాయి. ఇవి కదా దేవుడు మన దగ్గర నుండి ఎదురు చూస్తున్నాడు. స్టడీ టైం పెరిగిందా? బైబిల్ ధ్యానం కొరకు ఎప్పుడైనా సెలవు పెట్టి, ఈరోజు నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని, అందరు ఊరెళ్ళారు, నేను సెలవు పెట్టి ఇంట్లో కూర్చుని కొంతసేపు నేను బైబిల్ చదువుకోవాలి, వాక్యంలో ఎలా ఉందా అనే విషయాలు నేను తెలుసుకోవాలి అని ఎప్పుడైనా దానికోసం సమయం కేటాయించింది ఉన్నదా? అది జరగాలి. అదే కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు అంటా ఉన్నారు, దేవుని ప్రేమ యొక్క ఎత్తుని, దేవుని ప్రేమ యొక్క లోతుని, దేవుని ప్రేమ యొక్క వెడల్పుని మనం ఎవరితో కలిసి తెలుసుకోవాలి? దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణలగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడిన, పరిశుద్ధులతో, ఇతర తోటి విశ్వాసులతో కలిసి మీరు దేవుని ప్రేమ యొక్క ఎత్తుని, లోతుని, వెడల్పుని గ్రహించగలగాలి. అది కదా పరిపక్వత చెందిన, లేదంటే ఎదిగిన క్రైస్తవుడు చూసుకోవాల్సినటువంటి కొలమానం. 5వది, ఇతరులని ప్రశంసించగలిగిన వాడు. ప్రశంసించుట, అప్రిషియేషన్ ఫర్ అదర్స్. పౌలు గారు పేతురుని ప్రశంసించిన ఆ మాటలు మీ ముందుంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. కాదు, పేతురు గారు పౌలు గారిని ప్రశంసించిన ఆ మాటలు మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు 16 వచనాన్ని 15-16 వచనాలు చూస్తాను. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధిస్తూ ఉన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టతరమైనవి. వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం. అంటే పౌలు గారికి ఉన్నటువంటి ఆ మెచ్యూరిటీ, జ్ఞానం గురించి ఈయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. అరే, మేమంటే చేపలు పట్టుకునే వాళ్ళం, ఆ నది ఒడ్డిన వలలు బాగు చేసుకుంటూ ఉండగా దేవుడు రా ఫాలో మీ అన్నాడు, మేము వెళ్ళిపోయాం. పౌలు గారు అట్లా సామాన్యమైన వ్యక్తి కాదబ్బాయి. చిన్న వయసు నుండి బెస్ట్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి చదువుకున్నవాడు, ఎంతో వివేకి, జ్ఞానం కలిగిన వాడు, వెల్ ఎడ్యుకేటెడ్. ఆయన రాసే విషయాలు, ఇప్పుడు లియనార్డ్ రావెల్హిల్ అనే ఒక రచయిత ఉన్నాడు. ఆయన పుస్తకాలు చదివితే డిక్షనరీ లేకుండా ఆయన ఇంగ్లీష్ ఫాలో అవడం కష్టం. ఒక్కొక్క లైను ఒక డెఫినేషన్ లాగా ఉంటుంది మనకి. ఆ హై ఇంగ్లీష్ వాళ్ళది. కొంతమందిది ఇంగ్లీష్ చదువుతూ ఉంటే ఏదో మన సొంత తెలుగు మాతృభాష చదివినట్లు అనిపిస్తుంది. డిఫరెన్స్. పౌలు గారి గురించి పేతురు గారు చెప్తున్నారు కదా, ఆయనే మా సామాన్యాలకి మనకి అదే కొంచెం అర్థం అవ్వదు, కానీ ఈజ్ వెల్. మరి ఒకానొక సమయంలో వాళ్ళిద్దరికి మంచి వివాదం అయింది కూడా ఒక విషయంలో. అన్ని జనులతో కలిసి కూర్చునేటప్పుడు మొహం మీదే అడిగేశాడు, హౌ కెన్ యూ డూ దిస్? యూదుడు అయి ఉండి నువ్వు యూదుడిలాగా ప్రవర్తించకపోతే అన్యుని యూదుడిలాగా బిహేవ్ చేయమని ఎలా నువ్వు అడగలవు? ఇటువంటి వాదన తర్వాత కూడా పేతురు గారు కంగారు పడి తొందరగా ఇంతకుముందు మాట్లాడినట్టుగా
యేసుక్రీస్తు అన్నాడు కదా, నువ్వు చనిపోవడం ఏంటి, నిన్ను అప్పగించడం ఏంటి అని అంటే, సాతాను వెనక్కి వెళ్ళని తొందరపడి మాట్లాడిన మాట కాదు ఇది. జ్ఞానంగా పరిపక్వతలో ఎదిగిన వాడిగా, ఎస్ హీ ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన రాసినవి మనకు చాలా అర్థం అవ్వవు, కానీ ఎస్ ఆయన అటువంటి ప్రశంస మనం ఇవ్వగలుగుతున్నామా ఇతరులకి? మనల్ని మనమే పొగడుకోవడంలో మనం బాగా దిట్టలం. నేను అది చేశా. ఒక విషయం చెప్తా ఉంటారు, మనం ఎలాగైనా నేను చేసింది వాళ్ళకి చెప్పాలి, అది ఏం చెప్తున్నాడు అనేది వినం. అవ్వకుండానే అవకాశం దొరికిన ప్రతి చోట నేనైతే, నేను వెళ్ళా, నేను చేశా, నేను చూసా, నేను సాధించా, ఈ విషయాలు చెప్పుకోవడానికి మనం చాలా ఆతృత పడుతూ ఉంటాం. అందులో మనకు ఒక కుతూహలం, తొందరపాటు. కానీ ఇతరులు ఒక మంచి పని చేస్తే, భలే చేసేవయ్యా అనడానికి నోరు రాదు. ఒక మాట చెప్పొచ్చు కదా అంటే, తలకెక్కుద్దాడికి, ఒక మాట అన్నామా చేస్తారులే. అరే నేనంటాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుని గురించి ఒక మాట అన్నాడు, ఆయన చెప్పుల వారను విప్పడానికి కూడా నేను పాత్రుని కాదయ్యా అంటే, యేసుక్రీస్తు రిటర్న్ ఒక మాట అన్నాడు. ఏంటో చెప్పగలరా? స్త్రీ గర్భంలో పుట్టిన వాళ్ళందరిలో కంటే ఇంతకంటే గొప్ప ప్రవక్త ఎవ్వడూ లేడు అని బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేసుక్రీస్తు చెప్తున్నాడు. అరే ఇతరులని పొగడలేకపోవడానికి మనకు వచ్చే అడ్డేంటో తెలుసా? నాకు అన్నీ తెలుసు అనే ఒక యాటిట్యూడ్. ఇది నేను కూడా చేయగలను, చేసేళ్లే పెద్ద, ఆడికంటే నాకు అవకాశం దొరికితే నేను ఇంకా ఒక మెట్టు ఎక్కువే చేస్తాను అనేటువంటి యాటిట్యూడ్. దానిని మనం పక్కన పెట్టి ఎదిగిన క్రైస్తవులం మనం అనిపించుకోవాలి అని అంటే, బైబుల్ మనతో చెప్పే మాట ఏంటంటే, నీకు ఉన్నటువంటి ఏ స్కిల్ అయినా సరే, నీకు ఉన్నటువంటి ఏ టాలెంట్ అయినా సరే, నీకు ఉన్నటువంటి ఏ మెచ్యూరిటీ అయినా సరే, అది మనం ఆయన దగ్గర నుండి పొందుకున్నదే. ఏది మన సొంతం కాదు. ఆధిక్యతలు, అరే నేను అతిశయపడాలంటే మీరెవరు నా ముందు నుంచోడానికి కూడా పనికిరారా బాబు అని చెప్పిన వ్యక్తి చెప్తున్నాడు, పొందుకున్నది ఏది నాది కాదు, అంతా ఆయనిచ్చింది. నీకు ఒక బాగా మంచి హ్యాండ్ రైటింగ్ ఉండొచ్చు, ఎవరిచ్చాడు? నీకు బాగా బండితోలే టాలెంట్ ఉండొచ్చు, ఎవరిచ్చారు? నువ్వు బాగా ప్రసంగం చేయగలిగి ఉండొచ్చు, ఎవరిచ్చారు ఆ నైపుణ్యం? అంతా నేను ఆయన దగ్గర నుండి పొందుకోగలిగితే, ఒక బాగా చేసిన వ్యక్తిని పొగడలేకపోవడానికి నాకు వచ్చే అడ్డేంటి? ఏంట్రా అడ్డంటే, నువ్వు ఎదగల, మెచ్యూరిటీ నీలో రాలా, ప్రశంస ఏదో యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని పొగిడాడు కాబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుని పొగుడుకోవడం కాదు. పొగడతా లేదంటే ప్రశంస ఒకరినొకరు పొగుడుకోవడానికి కాదు, కానీ ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి. బలి చేసేవు నాన్న అంటే రెండోసారి ఇంకా ఎక్కువ చేయడానికి ఆ బిడ్డ ఇష్టపడతాడు. కానీ మనం దేనికి ముందడిగేస్తాం తెలుసా? ఖండించడానికి, తప్పు పట్టడానికి, నిందించడానికి, హెచ్చరించడానికి, విమర్శించడానికి, గద్దించడానికి వీడికి ముందుంటాం. నేనంటాను, ఇవన్నీ చేయడానికి ముందు ఒక ప్రశంస ఇస్తే నువ్వు చెప్పేది సరిగ్గా వింటాడు. ఇది నా మెథడ్ కాదండి, మనందరికీ ముందు మాదిరి అయిన యేసుక్రీస్తు ఈ మెథడే ఫాలో అయ్యాడు. ప్రకటన గ్రంథంలో ఆయన సంఘాలకి పత్రికలు రాస్తూ ఉన్నాడు కదా, ఏమంటా ఉన్నాడు? అరే మీ విశ్వాసంలో భలే ఉన్నారు, మీరు బాగా వేరుపారి ఉన్నారు, మీరు దాన ధర్మాలు బాగా ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ బాగున్నాయి, కానీ ఒక్కటి, అరే మీరు ఆదరిస్తూ ఉన్నారు, పరిశుద్ధులందరికీ బాగా మంచి ప్రేమతో హాస్పిటాలిటీ ఇస్తూ ఉన్నారు, కానీ అక్కడ ఒక మాట చెప్తున్నారు చూడండి. దానికి ముందు వెంటనే వెళ్ళగానే నువ్వు ఎలా చేయగలవు,
ఎందుకు నువ్వు ఇది చేసావు, నేను నీ దగ్గర నుండి ఇది ఎదురు చూడలేదు, ఆడలాగా ప్రవర్తిస్తావేంటి, ఈ మాటలు కాదు. భలే చేసావు నాన్న, భలే చేసావు అక్క, అమ్మ భలే చేసావు, నెక్స్ట్ టైం ఇది ఒక్కటి సరి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే బాగుంటుంది కదా. అటువంటి ప్రశంస, ఇతరులు చేసిన విషయాలను నువ్వు గుర్తించి వాళ్ళని ప్రశంసించగలిగితే ఎస్, నువ్వు పరిపక్వత చెందిన క్రైస్తవుడివి అని నా బైబిల్ చెప్తూ ఉంది. నేరాలు మోపడం, నిందించడం, విమర్శించడం, ఇవన్నీ సేటనిక్ క్వాలిటీస్, అపవాది లేదంటే పిశాచి లక్షణం అని అంటాను నేను. ఎందుకని? రాయింబవళ్ళు మన గురించి నేరములు మోపడమే ఆడి పని. ఇతరుల గురించి ఎప్పుడు ఏదో ఒక కంప్లైంట్ చెప్పడమే మన పని అయితే ఎవరి వైపు మనం ఉన్నాం? ఎవరు మనలో ఉన్నారు? ఏ స్వభావాన్ని మనం బయటికి వ్యక్తపరుస్తూ ఉన్నాం? కానీ యేసుక్రీస్తు చేసేదేంటో తెలుసా? ఒకరోజు ఆయన రాజులకు రాజుగా రాబోతూ ఉన్నాడు. ఏమంటాడు? ఒక ప్రశంస, ఒక అప్రిషియేషన్ మనందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. బలా నమ్మకమైన, అది కదా క్రీస్తు తత్వం, అది కదా యేసు లక్షణం. అది మనలో కనపడుతూ ఉందా? ఇతరులని మనం ప్రశంసించగలిగిన స్థాయికి ఎదిగినప్పుడే ఎస్, ఆత్మీయంగా ఎదుగుదల మనలో ఉంది అనే కొలమానాన్ని మనం రీచ్ అవుతున్నాం. 5 విషయాలు చూసాం. మొదటిది ఉపేక్షించుకోవాలి. నేను ఏమీ కాదయ్యా, అంతా నువ్వే అనే అవగాహనలోనికి మనం రాగలిగితే ఎస్, మనలో ఎదుగుదల కనపడుతుంది. చిన్న చిన్నాటికి మనస్పర్ధలు పెట్టేసుకుని, మొహం పెద్ద చేసుకుని, లేదంటే మొహం ముడిచేసుకుని, ఇక మాట్లాడకుండా మొహం తిప్పేసుకుని వెళ్ళిపోతే దట్స్ నాట్ మెచ్యూరిటీ. నీకు ఎదుగుదల నీలో కనపడాలి అంటే ఇతరులతో సమాధానం కోసం నువ్వు దేన్నైనా వదులుకోగలగాలి. మూడవది, నీ అభివృద్ధిలో నువ్వు సాధనం చేయాలి. అభివృద్ధి కోసం నువ్వు సాధనం చేయాలి, అభ్యసించాలి. నిన్నటికి ఈ రోజుకి నాలో కనపడినటువంటి అభివృద్ధి ఏంటి? అవును కదా, దేవుడు మనకి పిరికి తనము ఆత్మ ఇవ్వలేదు, కానీ బలము, శక్తి, ధైర్యముతో నిండినటువంటి ఆత్మని ఆయన ఇచ్చాడు. నాలుగవది, సత్యాన్ని సరిగ్గా వివేచించగలిగినటువంటి అభివృద్ధి మనకి కావాలి. ఎవరు ఏది చెప్తే అది నమ్మడం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఇతరులు నా కోసం ప్రార్థన చేయాలి అనుకునే స్థాయి నుండి ఇతరుల కోసం నేను ప్రార్థన చేయాలి అనే స్థాయికి ఎదగగలగాలి. 5వది, ఇతరులని ప్రశంసించగలగటం. ఆ స్థాయికి మనం ఎదిగినప్పుడు ఎస్, మనం పరిపక్వత చెందిన విశ్వాసి అని వాక్యం, ఆ కొలమానంలో మనం తూగుతున్నాం. 1, 2, 3, 4, 5 ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో మనకి. రాత్రికి రాత్రే మనం ఎవరం దేవదూతలం అవ్వలేం. ఏ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను అనే దాన్ని గుర్తించాలి. దానిని అధిగమించడానికి దినదినము మనం ప్రాక్టీస్ చేయాలి, దాన్ని అభ్యసించాలి. ఎస్, వన్ డే, ఒకరోజు మనం ఆయన వలె మార్చబడేంత వరకు మనలో ఆ రూపాంతరత కనపడుతూనే ఉండాలి. ఎదుగుదల మనలో కనబడుతూనే ఉండాలి. ఒక కప్ప నూతిలో ఉందనుకుందాం, గోడ అంతా పాకుడు, యూజువల్గా పాకుడు ఉంటుంది నూతిలో. అది పైకెక్కాలి అని ఒక తీర్మానం తీసుకుంది. ఈరోజు 2 అడుగులు వేసింది, ఆగింది. అలా రోజుకు 2 అడుగులు వేస్తే 10 అడుగులు ఉంది పైకి. ఎన్ని రోజులకు అది పైకి వస్తుంది? 10 అడుగుల హైట్ ఎక్కాలి. ఒక్కరోజు 2 అడుగులు వేస్తుంది, అంతే, ఆగిపోతుంది. చెప్తారా? 5 రోజులా? నేనంటాను 5 సంవత్సరాలైనా అది పైకి రాలేదు. గోడ మీద ఏముంది? 2 అడుగులు వేసి ఆగింది.
మళ్ళీ 2 అడుగులు వేసింది. తెల్లారితే నీళ్ళు ఉంటున్నాయి ఒళ్ళంతా. ఏందిరా, నేను 2 అడుగులు ఎక్కాను కదా. ఆగడం కాదు, 2 అడుగులు ఎక్కి అలసిపోయి కూర్చోవడం కాదు, కానీ క్రైస్తవ జీవితం నిరంతరం పరిశుద్ధ పర్వతాన్ని, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడు అయ్యేటువంటి ఆ పర్వతాన్ని ఎక్కేటువంటి వారంగానే మనం ఉండాలి. ఎస్, ఈరోజే ఆ మార్పు మనలో దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పును మనం పొందేటువంటి పరిపూర్ణతలోనికి ఎదగడానికి మనం ప్రయాస పడుతూ ఉండాలి. దానిని మనం అభ్యసిస్తూనే ఉండాలి. అవును, ఒక విత్తనాన్ని మనం భూమిలో పెట్టినప్పుడు వచ్చిందా లేదా అని రోజు తీసి చూస్తూ ఉంటే ఒరుగుద్దా? ఉంచాలి అక్కడ. ఒకరోజు నేను ఈరోజు ఇది చేయాలనుకున్నాను, అవ్వలేదు, మళ్ళీ రేపు చేయాలనుకున్నాను, అవ్వలేదు. నో, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఒకరోజు అభివృద్ధిలోనికి ఒంటరిగా నువ్వేదో వచ్చేయాలి అని దేవుడు ఆశించట్లేదు, కానీ నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని నీకు ఆయన ప్రసాదించాడు. ఆయన సహాయంతో అభివృద్ధి చెందిన ఎదిగిన క్రైస్తవులుగా మనం మారదాం. అట్టి కృప దేవుడు నీకు, మీకు, నాకు దయచేయునుగాక. ఆమేన్.